దేవుని మహాకృపను బట్టి దాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆయన ఎంతగానో స్తుతించి గణపరచవలసిన వారమై ఉంటున్నాం. ఈ దినం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం. భయపడకము, నీవు చావవు. డు నాట్ బి అఫ్రైడ్, యు ఆర్ నాట్ గోయింగ్ టు డై. మత్డర్ నా మరీగా పిల్లారా, దేవుడు జీవింపజేసేవాడు, ఆయుస్సును పొడిగించేవాడు ఆయనే, ఆయుస్సును తగ్గించేవాడు ఆయనే. అయితే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనములో, నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమగునుగాక, ధైర్యము తెచ్చుకొనమని నాతో చెప్పాను. అవును, ప్రభు మనం బలపరచాల, మనకు ధైర్యాన్ని ఇయ్యాలి. అయితే అధైర్యము సైతాంది, ధైర్యము దేవుంది. అందుచేతనే ద్వితీయోపదేశకాండం 5:26 మావలే సమస్త శరీరములో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరం అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. అవును, దేవుడు స్వరము ఇష్టమైంది. దేవుని స్వరానికి మనం విధేయులు కావాలి. నిర్గమకాండములో 33, నీవు నా ముఖమును చూడదాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడనెను. యెషయా గ్రంథములో 6వ అధ్యాయం 5వ వచనంలో యెషయా గారు దర్శనాన్ని చూశాడు. ఏమంటున్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించున్నాను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచి తినను. యెషయా జీవితములో దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఆయన అద్భుతకరుడు. ఆయన వైపు చూడండి, దేవుని అద్భుతాలు పొందండి, దేవునికి మహిమకరంగా బ్రతకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ వైపు చూస్తూ మా శ్రోతలు ముందుకు సాగి మీ నామాన్ని ఘనపరిచేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.